మాకు జగన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిందే లేదు. మాకు ప్రతి సెమిస్టర్ మంచిగానే ఫీజులు పడేవి, మంచిగా అన్ని వసతులు మాకు ఇచ్చారు జగన్ అన్న. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఈ రోడ్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు ఫీజు పడాలి, మేము ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకోవాలి అంటే మాకు జగన్ కావాలి, జగన్ రావాలి. 2 లక్షల డాక్టర్ సీట్లు అమ్మేశాడు, 2 లక్షల డాక్టర్ సీట్లు అమ్మేశాడు. 15,000 నీకు 15,000 అన్నారు కావాలి. డబ్బున్నవాడే చదివితే నీకు 15,000 నీకు 15,000 అన్న 1000 రూపాయలు కూడా మాకు 15 రాలేదు, 15 రూపాయలు కూడా రాలేదు. 15,000 వరకు ఈ రోడ్డు మీద ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు చంద్రబాబు రాజీనామా చేయాలి. 2 లక్షల డాక్టర్ సీట్లు అమ్మేశాడు అంటే డబ్బున్నోడు చదువుకున్నాడు, పేదోడు ఏమైపోవాలి? రోడ్లు అమలు పడాలా? పేదలు రోడ్లు అమలు పడాలా? పేదలు జగనన్న వర్ధిల్లాలి, అందరికీ సమానత్వం జరగాలి. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి సర్కార్ అందరూ కలిసి ఈరోజు విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోవస్తుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పడతలేదు, తర్వాత విద్యా దీవెన పడతలేదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లో పిల్లల ఫీజులు కట్టలేదని పరీక్షలు కూడా రానికుండా ఆపేస్తున్నారు. తల్లిదండ్రులకు నోటీసులు పంపిస్తున్నారు. వీళ్ళకి మీకు పేద విద్యార్థులు అంటే మీకు ఎందుకు అంత చులకనండి? పేద విద్యార్థులు మీరు ఎందుకు అంత మోసం చేయాలి? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరు విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ డబ్బులు మీరు వేయలేదు. అలాగే పిల్లలకు అమ్మఒడి డబ్బులు ఉన్నాయి, అమ్మఒడి అయిపోయింది. ఇంకెప్పుడు వేస్తారు? ఎంతమంది ఉంటే అంతమందికి మీరు వేస్తారని చెప్పి ప్రతి తల్లిదండ్రులను మీరు మోసం చేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నారు. పిల్లల ఈర్ అయిపోతున్నా సరే మీరు చేయబోతుంటే స్కూల్లో నుంచి ఇలాగే నోటీసులు మెసేజ్లు పంపిస్తున్నారు. మీరు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇదే మీకు కావాల్సింది? ఇంత దారుణంగా మీరు పేద పిల్లల్ని మోసం చేస్తారా? దయచేసి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ఈ సంవత్సరం దఫా మొత్తం రిలీజ్ చేయాలి. ప్రతి పిల్లల అకౌంట్ తల్లుల ఖాతా వసతి దీవెన కూడా, హాస్టల్లో వసతి దీవెనలు కూడా ఇంతవరకు ఒక్క దఫా డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు. అందరికీ ఇవ్వాలి. జగనన్న ల్యాప్టాప్లు ఇచ్చాడు, ఇదే టైంకి ల్యాప్టాప్లు ఇచ్చాడు, పిల్లలందరూ చదువుకు ప్రోత్సహించారు. మీరు అధికారంకి వచ్చి సంవత్సరం అయినా సరే మీరు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా, ఒక రూపాయి అంటే విద్యార్థుల కోసం రిలీజ్ చేయలేదు. మీరు ఎంతసేపు దుబాయ్లో మ్యాచ్లు చూసుకోవడానికి ఆటలు చూసుకునేంత శ్రద్ధ మీరు పేద విద్యార్థుల మీద పెట్టలేదు. మీరు క్రికెట్ మ్యాచ్ చూడటానికి మాత్రం మీరు దుబాయ్ వెళ్తారు. విద్యాశాఖ మంత్రి ఏర్రాబాబు హాస్టల్ అంటే క్రికెట్ చూడటానికి దుబాయ్ వెళ్ళారు. అవసరం అండి? పేద పిల్లలు ఇంత పరీక్షల టైంలో రగిలిపోతా మాకు ఫీజు రియంబర్స్మెంట్ వేయండి, మమ్మల్ని పరీక్షలు రానివ్వట్లేదు బాబు అని మొత్తుకుంటుంటే మీరు దుబాయ్ వెళ్ళి మ్యాచ్లు చూస్తున్నారు. మీరు వెళ్ళి రాష్ట్రాన్ని వదిలేసి. ఇదే అండి కరెక్ట్? మీరు వెంటనే అర్జెంటుగా తల్లుల ఖాతాలో అమౌంట్ని జమ చేయాల్సిందే. విద్యార్థులకి రక్షించాలి, మీరు విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి. మీరు ఇవే అమలు అండి, అన్ని కలబులి మాటలు చెప్తున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు ఒక మాట మాట్లాడారు. రేపు ముందు కార్పొరేషన్ జరుగుతుందిగా, కార్పొరేషన్కి ఇది ఒక స్టంట్ అనుకోవాలి. అంతేగాని ప్రజలకి ఎలాంటి అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో వాటికి ఒక సూపర్ 6 అని పేరు పెట్టుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి కొంచెం అభివృద్ధి చేసి ఏదో మాట్లాడారు. కానీ ఈ సూపర్ 6 కానీ ఏవి ప్రతి ఒక్కటి ఏది కూడా ప్రజలకు అందం అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాకపోతే కార్పొరేషన్ ముందు ఏదో స్టంట్లు ప్లే చేస్తే ప్రజలు నమ్ముతారు, మళ్ళీ ఏదో చేయొచ్చు అని అంటున్నారు. కానీ ఇది మొత్తం కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే విఫలమైపోయింది. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారో దాని గురించి తీరుతెన్నులు ఏమీ ఇవ్వలేదు. ఏదైతే జిల్లాల వారీగా పర్యటన ఉంటుందని చెప్పి ఎవరైతే నమ్మట్లేదు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు రాసుకుంటున్నారు పేపర్లో అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యా దీవెన అని, వసతి దీవెన అని ఇలాంటి కార్యక్రమాలు పెట్టి చేదోడిగా వాడోడిగా ఉంటూ తల్లికి ఆ కుటుంబానికి అండగా ఉంటూ నడిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు దొడ్డిదారిన గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు నా డబ్బులు వేసానని దొడ్డిదారిన దొంగ మాటలు చెప్పి ఈరోజు పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి పంపించే విధంగా, కాలేజీల నుంచి బయటికి పంపించేసే విధంగా ఈరోజు ఈ చైతన్య కాలేజీ కావాలండి, ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల గురించి ముఖ్యంగా మేము పోరాడుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మనం ఖచ్చితంగా ఇది మనకి అనుకూలంగా ఉంటుంది, మీరు కష్టపడండి, ఖచ్చితంగా విజయం మనదే అని ఆయన ఏదైతే చెప్పారో
అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మా యువ నాయకుడు దేవిని అవినాష్ గారు ఈరోజు బయటకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని విజయప్రదంగా చేసి ఆ యువతకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళు ప్రజల కోసం వచ్చారా లేకపోతే ఎవరి కోసం వచ్చారు? రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న ప్రభుత్వాలు ఈరోజు దొడ్డిదారిని గెలిచి ఆడ వర్గాలకి ఆడ కులాలకి ఆడ మతాల వరకే చేసుకుంటూ వస్తే నిజంగా వీళ్ళు అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? నిన్నేదో అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా కానీ అప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమేమి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు? భగవద్గీత మీద ఒట్టేసి చెప్పారు కదా, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను, అది అందించే బాధ్యత నాది. నేను లోకేష్ గారు అంటే నేను క్యాలిక్యులేటర్ చేశాను ఎంత వచ్చింది అమౌంట్ మరి అన్నప్పుడు ఈరోజు మళ్ళీ కొత్త వాదన కూడా ఆదేశాలు రాష్ట్రానికి వీళ్ళ జీతాలు అంటే 20% ప్రభుత్వం జనానికి ఇస్తారంట. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను, ఇవన్నీ కాదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమాను, ఇవన్నీ వద్దు, ఎవరితో లేకుండా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. బరాబర్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టి రమ్మను. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఎవడు పట్టం కట్టలా, మేము బియ్యం టచ్ చేసి ముందలుగానే మరి ఏమన్నా చేయాల్సింది చేసామని ఢిల్లీ ముందలుగానే పోవటం కాదు. అందరూ కూడా జగన్ అయ్యా అన్ని రాపించుకొచ్చుకోండి, ముందలుగానే పోవటం కాదు. ఇక్కడ చేయాల్సినంత మేము చేశాము. దొంగ దెబ్బ తీయటం కాదు, ఎదరబడాలి. ఏదైనా దొంగ దెబ్బ ఎవడంత పిల్లడికి ఇచ్చి పడవరంటే పడుతాడు. దొంగ దెబ్బ తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక అది అన్ని అందరికి తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, ఈవీఎంలు మార్చారన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మనసు కూడా తెలుసు. మరి ఎవడాదుకున్నాడండి? ఎవడన్నా వచ్చి ఒక 500 ఇచ్చాడా? ఒక కేజీ బియ్యం ఇచ్చాడా? కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం. జగన్ అంటే అల్లా తప్ప కాదు. కరోనా టైంలో ఎవడాదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు మొత్తం జారవేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే ఈ దేశం మొత్తం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు పాలన చేయండి, మీరు చేయండి. అదే మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అదే వాగ్దానం మీరు హామీలు ఇవ్వండి. మీరు 2014లో ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు తప్పు అన్నారు. మరి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం, అవి కరెక్టే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, ఇవాళ మన ఏపీలో నువ్వు బయటికి రా, నువ్వు మొన్నెందుకు నోరిప్పలేదని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నీ ఆత్మసాక్షిని అడుగు. ఏం అబద్ధం చెప్పావు, ఏం మోసాలు చెప్పావు, ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చావో నువ్వు ఒక్కసారి. హామీలు నెరవేర్చడానికి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ కోసం అమలు చేయలేకపోతున్నాం. ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశారు? మీరు చేశారు 2014లో. 2014 నుంచి 19 వరకు ఖజానా ఖాళీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, అయినా సరే అంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రతి మహిళకు చెప్పిన హామీ చెప్పినట్టు కూచా తప్పకుండా నెరవేర్చిన, చెప్పని కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారే నెరవేర్చుకున్నారన్నది కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.